అదే మీ పాట చేసినట్టు బాగా చెప్తాను. రివ్యూ కనిపిస్తాను కరెక్ట్. సినిమా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుంది. ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా అదే అన్న ఐమాక్స్ దగ్గర స్టార్ట్ చేసి చెప్తాను. ఇలాగ అదే నాకు సినిమాలో లేదు ఏంటంటే ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్. ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు కంప్లీట్లీ డామినేట్ చేస్తారనమాట స్క్రీన్ ని. బట్ కానీ మనకు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు బాగా చేస్తారనిపిస్తుంది. మనం 10కి నానికి 9 ఇస్తే ఎస్జే సూర్యాకు ఒక 9.75 ఇస్తాం. డెఫినెట్లీ ఎస్జే సూర్యానే మనం కొంచెం పెంచుకుంటాము. సో ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ వల్గారిటీ సీన్స్ కావచ్చు, ఆ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ చూపించినట్టు అట్లా వల్గర్ గా నాన్ సెన్స్ గా చూపించడము అలాంటి సీన్స్ ఏం లేవన్నమాట. సో హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. నాని గారు డీసెంట్ సినిమా పండేటనా? నాని గారికి డీసెంట్ హిట్ పండేటనా? నాని గారికి హిట్ అంటే అది నా ఒక్కరి చేతుల్లో లేదు. నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. సో ఇంకా బెటర్ గా పెట్టిండొచ్చు అని నాకు అనిపించింది. బట్ స్టిల్ డెఫినెట్లీ మొన్న వచ్చిన మూవీస్ పోల్చుకుంటే ఆడియన్స్ రిలీఫ్ కోసం చాలా మంది వస్తారు కాబట్టి ఇది హిట్ మూవీ కిందగా పరిగణిస్తారు. స్టోరీ లైన్ అనిపించింది, కొత్తగా అనిపించింది. శనివారం స్టోరీ లైన్ అనేది కొంచెం ట్రైలర్ లోనే రివీల్ చేసేస్తారనమాట ఏంటి స్టోరీ లైన్ అనేది. రిమైనింగ్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ అంతే. నేను హానెస్ట్ గా చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను. అంత ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే కాదు కానీ నాకు ఒక అబో యావరేజ్ గా సాగుతూ ఉంటుంది కాబట్టి నాకు ఒక అబో యావరేజ్ అని నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా కొంచెం అంటే నీకు అంత అనిపించలేదు అంటున్నావు కదా మూవీ. సో కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ థియేటర్లు అన్నింటిలో కూడా శనివారమే ఉంది మూవీ. దీని ఏముంటావు? ఫస్ట్ రోజు కదా, ఇప్పుడే కదా స్టార్ట్ చేసి. సో ఫస్ట్ రోజు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు ఏమున్నాయి, ఇంకేం మూవీస్ ఏమున్నాయి అంటే నేను చెప్పేది మూవీ సరిపోదా శనివారం నాకేం నచ్చలేదని నేను చెప్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. బట్ టికెట్స్ కూడా డెఫినెట్లీ బుక్ అయినాయి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో డెఫినెట్లీ ఇంకా అందరికీ నచ్చితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీకి మనకు మంచి కలెక్షన్స్ వస్తే ప్రతి ఒక్కరు లాభపడతారనమాట. వేల మంది లాభపడతారు కాబట్టి జెన్యూన్ రివ్యూ ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఆనెస్ట్గా అట్లీస్ట్ నా పర్సెప్షన్ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అదే చెప్తున్నాను కదా, ఈ మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ తో పోలిస్తే చాలా చాలా బెటర్ మూవీ. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అభ్యంతరకరమైన సీన్స్ ఏం లేవన్నమాట. బట్ కానీ మనం ఏదైతే మైండ్ లో పెట్టుకొని ఒక సూపర్ ఎక్సైటింగ్ గా ఉంటుంది, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ మూవీ ఫుల్ ఉంటాయి అనుకుంటే అప్పుడు ఒక మైనర్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో నాకైతే బాగానే ఉంది, బట్ ఎక్స్ట్రాడినరీ కాదు అని నేను చెప్తాను. మ్యూజిక్ వర్కౌట్ అయిందంటారా? చాలా బాగుంది. బీజేఎం ఎక్సలెంట్ మూవీకి వచ్చేసి. హీరోకి హీరోయిన్ చాలా బాగా నచ్చింది. యాజ్ ఏ నాని ఫ్యాన్ నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాను. మంచి మూవీ తీసుకొచ్చాడు నాని. అండ్ ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. లైక్ ఫ్యామిలీ డ్రామా ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఒక యాక్సెప్ట్ లేదని లేదు, అన్నీ ఉన్నాయి. నేనైతే ఫుల్ హ్యాపీ యాజ్ ఏ నాని ఫ్యాన్. అండ్ ఎస్జే సూర్య గారు కూడా బాగా చేశారు. అండ్ ఇద్దరు హీరోస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. నాని లుక్ ఎలా అనిపించింది మరి దీంట్లో? లుక్ కొంచెం రొటీన్ గానే ఉంది. అండ్ ఆయన ఏ లుక్ లో అయినా బాగుంటారు. నాని అంటేనే బాగుంటారు. ఉంటే చాలా అంతే. నాని ఉంటే చాలు. నాని అస్సలు లేదు. ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు ఒకేలా చేశారు. లైక్ విలన్ రోల్ లో ఆయన బాగా చేశారు, హీరో రోల్ లో ఈయన బాగా చేశారు. ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి మీకు మరి? ఫైటింగ్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ అంటే ఒక డిఫరెంట్ గా చూసాము. చాలా బాగుంది. మూవీ దసరా కంటే ఎక్కువ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? దసరాని కంపేర్ చేయొద్దు. దసరా డిఫరెంట్ అండ్ ఈ కమర్షియల్ మూవీ ఇది డిఫరెంట్. అన్ని బాగున్నాయి. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ చాలా డీసెంట్ గా ఉంది. అండ్ అది కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? సెట్ అయిందా కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఇంకా వాళ్ళకి అంటే ఇంతకు ముందు కూడా తీశారు కదా మూవీ. సో రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆయన గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏదీ లేదు. ఆయన బాగా చేయలేదా? మీరు చూడలేదా మూవీస్? ఆయన మూవీస్ ఎంత బాగా చేస్తారు. అంతే న్యాచురల్.